నమస్కారం. ఎస్ఆర్కే సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో వేడుకగా ఆనివారి ఆస్థానం. శ్రీరంగం నుంచి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ. స్విమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం అమ్ముకుంటోంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన సంచలన ఆరోపణలు. వైసీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడితే న్యాయ పోరాటం తప్పదు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. నగరంలోని మటన్ చేపల మార్కెట్ల మార్పునకు ఏకగ్రీవ నిర్ణయం. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాలకట్ల ఆనివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. ముందుగా ఉదయం 7 గంటలకు బంగారు వాకిలి ముందుగల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్కు బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం పెద్ద జిఆర్ స్వామి పెద్ద వెండి తట్టలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. చిన్న జిఆర్ స్వామి, ఈవో, ఇతర ఉన్నతాధికారులు ఆయన వెంట వచ్చారు. 4 పట్టు వస్త్రాలను మూల విరాట్కు అలంకరించారు. మిగిలిన 2 వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరించారు. తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్య ఐశ్వర్యో భవ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తర్వాత అర్చకులు పెద్ద జియంగారికి, చిన్న జియంగారికి, టీటీడీ తరపున ఈవోకి లచ్చన అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు. రూపాయి హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆనివార ఆస్థానం ముగిసింది. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌనమారం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతికి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళల కాలమానం ప్రకారం ఆనిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆనివారి ఆస్థానమని పేరు వచ్చింది. పూర్వ మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆనివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి, ఏప్రిల్ నెలలకు మార్చారు. సాయంత్రం పుష్ప పల్లకీపై స్వామి, అమ్మవారు 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారాలయంలో ఈ నెల 17వ తేదీ శుక్రవారం నాడు ఆనివార ఆస్థానం అనే ఆస్థానాన్ని అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఆ రోజు కర్కాటక సంక్రమణం. ఈ సంక్రమణ కాలంలో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది, ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా శ్రీవారాలయంలో ఆనివార ఆస్థానం అనే ఒక ప్రత్యేకమైన ఆస్థానాన్ని ప్రతి ఏటా వైభవంగా నిర్వహించబడుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆ రోజు శుక్రవారం నాడు మూలమూర్తికి అభిషేకం తర్వాత విశేషమైన వజ్రాభరణాలతోటి మూలమూర్తికి పీతాంబరము, వజ్రాల కిరీటము, వజ్రాల శంకుచక్రాలు, వజ్రాల కర్ణపత్రాలు, వజ్రాల మకరకంటి, వజ్రాల కటహస్తము, వరదహస్తము, స్వర్ణ పీతాంబరము ఇత్యాది విశేషమైన వజ్రాభరణాలతో స్వామివారికి అలంకరణ జరుగుతుంది. ఆ రోజు మాధ్యాహ్నిక ఆరాధన పూర్తయిన తర్వాత విశేష నైవేద్యాలు, విశేషమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు వాకిలిలో సర్వభూపాల వాహనం పైన వేంచేపు చేసి విశేషమైన వజ్రాభరణాలతో స్వామివారికి అలంకరణ జరుగుతుంది. స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్షేణుల వారిని దక్షిణాభిముఖంగా వేంచేపు చేసుకొని వారికి అలంకరణ జరుగుతుంది. ప్రత్యేకమైన పడులు, పెద్ద లడ్డు, దోశ, అప్పము, వడ ఇత్యాది పడులన్నీ కూడా మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారాలయంలో తీసుకువచ్చి గర్భాలయంలో మూలమూర్తికి, బంగారు వాకిల్లో వేంచేసిన ఉత్సవమూర్తులకి నైవేద్యం గావించిన తర్వాత ఈ ఆస్థానంలో భాగంగా మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి సమర్పించే పట్టు వస్త్రాలని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా, ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకువచ్చి మూలవర్లకు 4 వస్త్రాలు, బంగారు వాకిల్లో వేంచేసి ఉన్న
ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారికి వస్త్రాలు, సేనాధిపతి వారికి వస్త్రము, అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత విశేషంగా గతంలో ఈ ఆనివార ఆస్థానం అనేది మనకి ప్రస్తుతం మార్చి టు మార్చి ఆర్థిక సంవత్సరంగా ఉంది. గతంలో ఈ ఉత్తరాయణము దక్షిణాయనం ఆర్థిక సంవత్సరంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. ఆ విధంగా ప్రత్యేకమైన మొహరులు అంటే ఆంజనేయ స్వామి బొమ్మతో ఉన్న ఒక ముద్రిక, తర్వాత గరుడాల్వారు ముద్రికతో ఉన్నది మరొక ముద్రిక, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారితో పేరుతో ఉన్న సీలుని స్వామివారి పాదాల వంచు ఉంచి లచ్చన్న అనే బీగాల గుర్తుని జియంగార్లు, చిన్న జియంగార్లు, ఏకాంగి సర్కారు వారికి ఇచ్చి ఈ ముద్రికలు వారి చేతికి ఇచ్చి ప్రత్యేకమైన సెటార్ మర్యాదలతో వారికి ఆశీర్వాదం గావించిన తర్వాత కొత్త అకౌంట్ ప్రారంభంలో సందర్భంగా రూపాయి హారతులు, ట్రస్ట్ ఫండ్ హారతులు విశేషంగా నిర్వహించి స్థాన బహుమానపూర్వకంగా ప్రసాద వితరణతోటి ఈ ఆస్థానం పరిపూర్ణమవుతుంది. తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు వాకిల్లోనే ఉత్తరాభిముఖంగా ఉత్తరం వైపు వేంచేస్తారు. సాయంత్రం వరకు కూడా సర్వదర్శనం చేసుకునే భక్తులు సర్వభూపాల వాహనం పైన వేంచేస్తున్న ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని అలాగే మూలమూర్తిని దర్శించుకోవచ్చు. అనంతరం ఈ ఆనివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకిలో ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. 4 తిరువీధుల్లో పుష్పపల్లకి మహోత్సవాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించి స్వామివారి సన్నిధిలోకి చేరుకొని సడలింపు పూర్తయిన తర్వాత యథావిధిగా రాత్రి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ఆనివార ఆస్థానం సందర్భంగా శ్రీవారాలయంలో కళ్యాణోత్సవము, ఆర్జిత బ్రహ్మోత్సవము, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలన్నీ కూడా రద్దు చేయబడి ఉన్నాయి. ప్రతి ఏటా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభానికి ముందుగా ఈ ఆస్థానాన్ని అత్యంత వైభవంగా శ్రీవారాలయంలో నిర్వహిస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. ప్రజా ఆరోగ్యానికి భంగం కలిగించే వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న మటన్, చేపల మార్కెట్లను మరొక చోటకి మార్చేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం మినీ మీటింగ్ హాల్ నందు నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డిప్యూటీ కమిషనర్ ఎన్ అమరయ్య, అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి, డిప్యూటీ సిటీ ప్లానర్ దేవి కుమారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, జిల్లా ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు, ఏసీపీ పార్వతీ ప్రియ, ఫిషరీస్ అధికారులు, తిరుపతి అర్బన్ రూరల్ తహసీల్దార్లు, తుడా విభాగాధిపతులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతి నగరంలోని లీలామహల్ వద్ద నగర నడిబొడ్డులో ఉన్న చేపల మార్కెట్ వలన ట్రాఫిక్, చుట్టుపక్కల నివాసాల ప్రాంతాల వారికి ఇబ్బందికరంగా ఉందని ప్రజల నుండి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అలాగే పెద్దపేర్ల చావడిలోని మటన్ మార్కెట్ నిర్వహణ వలన పరిసర ప్రాంతాలలో నివాసమున్న ప్రజలకు అనేక రకాల వ్యాధులు, దుర్వాసన, న్యూసెన్స్ కలుగుతున్నదని, ఆంథ్రాక్స్ వంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉన్నదని ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. కావున ప్రజలకు వారి ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉన్న మటన్ మార్కెట్ను పెద్దపేర్ల చావడి నుండి వైకుంఠపురం రోడ్డు పార్కు వద్ద ఉన్న నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్లోనికి, లీలామహల్ వద్ద ఉన్న చేపల మార్కెట్ను ఎంఆర్ పల్లె న్యూ బాలాజీ కాలనీలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లోనికి వెంటనే మార్చవలసిందిగా నిర్ణయించారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు వెంటనే చేయవలసిందిగా సంబంధిత విభాగాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే భక్తులకు, వాహన చోదకులకు ఇబ్బందికరంగా ఉండడంతో జూ పార్క్ రోడ్డులో తొలగించిన వీధి వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అలిపిరి వద్ద జూ పార్క్ రోడ్డులో తొలగించబడిన షాపులను ఇస్కాన్ రోడ్డు నుండి చెన్నారెడ్డి కాలనీలోకి వెళ్లే అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపదుల మార్గం రోడ్డులోను, చింతల చేను వద్ద గల కులశేఖర్ ఆల్వార్ 100 అడుగుల రోడ్డులలో వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత వ్యాపారస్తులు ప్రజా ఆరోగ్యానికి భంగం కలగకుండా తీసుకున్న చర్యలకు సహకరించి వారి వ్యాపారాలు అధికారులు సూచించిన ప్రదేశాలలో పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని వ్యాపారస్తులకు తెలిపారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. విశ్వవిద్యాలయాల ప్రాంగణంలోని ఉత్కల పీఠం నందు ఉన్న జగన్నాథ మందిరంలో ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఒడిశాలోని పూరి జగన్నాథ్ క్షేత్రంలో ఏ విధంగానైతే సాంప్రదాయబద్ధంగా రథయాత్ర నిర్వహిస్తారో అదే రీతిలో తిరుపతిలో కూడా అత్యంత ఘనంగా ఈ శోభాయాత్రను సాగించారు. మందిరంలో జగన్నాథ పూజా క్రతు విశేషాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసిన అనంతరం శ్రీ జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, బలభద్రుల మూర్తులను రథంపై అధిష్ఠింపజేశారు. మంగళ వాయిద్యాలు, భజన కీర్తనల నడుమ రథాన్ని తిరుపతి నగరంలోని పురవీధులలో శోభాయాత్రగా ఊరేగించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మార్గదర్శకత్వంలో ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో విశ్వవిద్యాలయానికి చెందిన విభిన్న విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, నగర ప్రజలతో పాటు ఇస్కాన్ మందిర భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జగన్నాథుని కరుణా కటాక్షాలు సర్వదా విశ్వవిద్యాలయంపై ఉండాలని, సంస్థ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా భక్తులు ప్రార్థించారు. తిరుపతిలో 25 సంవత్సరాల ముందు ఇక్కడ ఒక జలగమురళి పట్నాయక్ వారు ఇక్కడ వచ్చారు. ఈ జలగమురళి పట్నాయక్కి ఇక్కడ తిరుపతి వాళ్ళు చెప్పారు, ఒక జగన్నాథ కల్చర్లో ఒక ప్రాజెక్ట్ పెట్టుకోవాలి అని. జలగమురళి పట్నాయక్తో పేర్లు ఒక 3 ప్రాజెక్టులు పెట్టారు. జగన్నాథ్ చేయారు, జయదేవ్ చేయారు, తర్వాత చైతన్య చేయారు. 3 చైర్లు పెట్టారు. తర్వాత ఇక్కడ హరికృష్ణ సత్యవతి గారు వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు హరికృష్ణ సత్యవతి గారు ఇక్కడ టెంపుల్ కట్టారు. ఈ టెంపుల్లో ప్రతి సంవత్సరం ఒడిశా బయట నుంచి కూడా చాలామంది వస్తున్నారు ఈ టెంపుల్కి. ఈ టెంపుల్లో ఒడిశా వాళ్ళు, బయట వాళ్ళు వచ్చి ప్రసాద సేవనం, తర్వాత ఒడిశా కల్చర్, జగన్నాథ కల్చర్ మొత్తం ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఒక విశేషం అంటే తిరుపతిలో జగన్నాథ టెంపుల్ కట్టడం ఒక విశేషం. ఈ సంవత్సరం తిరుమలలో కూడా తిరుపతి దేవస్థానంలో ఒడిశా కల్చర్ నుంచి, తర్వాత రథయాత్ర గురించి లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నారు. ఈ రథయాత్ర జరుగుతుంది. జగన్నాథ స్వామి జగత్తుకే నాథుడైనటువంటి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర జరుగుతుంది. గత 15-16 ఏళ్లుగా ఇది ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఒరిస్సాచార్ అనేటువంటి ఒక సంస్థకి డైరెక్టర్గా భరత్ భూషణ్ రథు అనేవారు ఉన్నారు. ఇక్కడ దాదాపు 800-900 విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఇక్కడికే కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో, చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాల నుంచి కూడా చాలామంది భక్తులు తరలి వస్తున్నారు. జనము, అది మతం, భాష, వర్గము, వర్ణము ఈ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది, హర్షదాయకంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరంలాగానే ఈరోజు కూడా చాలా చక్కగా జరుగుతుంది అనేటువంటిది మేము అనుకుంటున్నాము. ఈ అందరి యొక్క సహకారంతో అన్ని వర్గాల వారు ఇక్కడికి వచ్చి చాలా వైభవంగా ఈ రథయాత్రను జరుపుతున్నారనేటువంటిది జగన్నాథుడి యొక్క కృపా కటాక్షం అని చెప్పడంలో నాకు ఏమాత్రం సంశయం లేదు. ఇది అందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక పండుగ. ఎందుకంటే ఈ జగత్తుకే దేవుడైనటువంటి జగన్నాథుడు అందరినీ, అన్ని వర్ణాల వారిని కూడా చక్కగా రక్షించాలని మేము కోరుకుంటున్నాము. ఇదే ఈ యొక్క జగన్నాథుడి యొక్క వైభవం. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు దాని అనుబంధ సంస్థ అయిన స్విమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాల నియామకాలు పూర్తిగా అవినీతిమయంగా మారాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో టీటీడీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా ఉద్యోగాల మాయాజాలం నడుస్తోందని మండిపడ్డారు. స్విమ్స్ పరిధిలోని 303 పోస్టుల నియామకంలో గతంలో జరిగిన డిఎస్సి తరహా స్కామ్ కంటే పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారని భూమన ధ్వజమెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల మాయాజాలం నడుస్తున్నది. వేదపారాయణదారుల దగ్గర నుంచి ఇంజనీర్లు, ఇప్పుడు కొత్తగా స్విమ్స్లో 303 నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ను ఇచ్చినారు. ఇది మరో డిఎస్సి తరహా స్కామ్గా అందరి నోట వినపడుతోంది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని, విద్యార్హతలు
అనుభవం వేతనాలలో ఇష్టారాజ్యంగా మార్పులు జరిగాయని, బోర్డు అనుమతి, నిపుణుల కమిటీ నివేదికలు, ప్రభుత్వ ఆమోదం ఇవేవీ లేకుండానే ఇలాంటి మార్పులు చేశారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 236 నర్సింగ్ పోస్టులకి, 24 బ్యాక్లాగ్ పోస్టులకి, 212 రెగ్యులర్ పోస్టులు, అలాగే పారామెడికల్ పోస్టులు 19, నాన్ మెడికల్ పోస్టులు 48 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది స్విమ్స్. దీనికి సంబంధించి సహజంగా ఉండేటువంటి నియామకాల్లో జరిగే పారదర్శకతకు పూర్తిగా తూట్లు పొడిచారు. అర్హతలు, సిలబస్, నియామక విధానాలపైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సినటువంటి అభ్యర్థులు, నియామకాల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని నియామకాల ప్రక్రియల్లో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, విద్యార్హతలు, అనుభవం వంటి కీలక అంశాలను కొందరు వ్యక్తులకు అనుకూలంగా మార్చుకున్నట్టుగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి సమీప బంధువైనటువంటి ఒక వ్యక్తి స్విమ్స్లో చక్రం తిప్పుతున్నాడు. విష్ణు చక్రం కంటే స్పీడుగా ఈ ఆదిశేషయ్య, ఆయన పేరు కూడా మళ్ళా ఆదిశేషయ్య చక్రం బలంగా తిరుగుతున్నది స్విమ్స్లో. తమాషా ఏంటంటే ఈ నియామకాలలో సాక్షాత్తు స్విమ్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మరియు డైరెక్టర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయిన డాక్టర్ ఆర్వి కుమార్నే పక్కకు దోచేసినారు. బర్డ్ డైరెక్టర్ను దీనికి సంబంధించిన కమిటీకి అధ్యక్షునిగా నియమించారని తెలుస్తోంది. ఈ నియామక ప్రక్రియకు పర్యవేక్షించేందుకు శాఖాధిపతిగా ఈ ఆదికృష్ణయ్యను నియమించారట. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మొన్న జరిగినటువంటి ఒక సంవత్సరంలోపు 100 మంది డాక్టర్ల నియామకాలలో ఎంత పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. ఆ 100 మంది డాక్టర్ల నియామకాల్లో కోట్ల రూపాయల డబ్బులు దొర్లినాయి. దానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ఈ విష్ణు చక్ర ఆదిశేషయ్య గారేనని అందరి నోడరా అక్కడి స్విమ్స్లో ఎవరిని అడిగినా తెలుస్తోంది. మా ప్రభుత్వం పోయిన తరువాత ఆ 700 వేదపారాయణదారుల ఉద్యోగ నియామకాలు అవినీతి పరులకు ఆదాయ వనరుగా మారింది, అవినీతి కొండగా మారింది. దీనికి ఖచ్చితంగా పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎదురుదాడి చేయటం మూలంగా ప్రయోజనం లేదు. మీరు ఎదురుదాడి చేస్తే మేము మరింతగా వివరంగా వివరించాల్సి వస్తుంది విషయాలన్నీ కూడా. మీరు ఆ పారదర్శకతని, నిజాయితీని, నిబద్ధతని చాటుకోవాలి. స్విమ్స్ డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ని నియామక విషయాలలో పక్కకు ఎందుకు తోసినారు? దీనికి సమాధానం మీ దగ్గర ఉండాలా. మీకు కావలసినటువంటి వాళ్ళనే, ఆదిశేషయ్యకు కావలసినటువంటి వాళ్ళే కమిటీలో సభ్యులుగా ఎందుకు వచ్చినారు? గ్రూప్ 2 స్థాయి ఉద్యోగస్తులకి ఎగ్జామ్స్లో మెరిట్ ప్రకారము ఎంపిక చేయకుండా ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తాము అని ఎందుకు ప్రకటించినారు? విద్యార్హతలలో మార్పులు ఎందుకు చేసినారు? వేతనాలలో కొన్ని పోస్టులకు విపరీతంగా పెంచి నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేసినారు? ఒకే పోస్టుకు 56,000 రూపాయలు పెంచారండి. వాళ్ళకి కావాల్సిన వాడికి ఉద్యోగం ఇచ్చుకోవాలని 56,000 పెంచారు. ఇంత దారుణం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన స్వామివారి దగ్గర జరుగుతున్నది. ఇది డిఎస్సి అక్రమాల కంటే, అవినీతి కంటే, ఎందుకంటే దేవుడి దగ్గర జరుపుతున్నటువంటి నియామకాలు కాబట్టి అంతకంటే ఘోరము, అపచారము, అవినీతిమయము అని తెలియజేస్తున్నాను.
జీవకోన ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రవీణ్ రాయల్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని సుధాకర్ ఆధ్వర్యంలో స్థానికంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు ఆర్ఆర్ యాదవ్, ఆటో యూనియన్ నాయకులు వీరా, సురేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మా అన్నగారు ప్రవీణ్ రాయల్ గారి బర్త్డే సందర్భంగా జీవకోన్లో మాధవ్ నగర్ సుధన్న ఆధ్వర్యంలో ఒక 200 మందికి పైగా ఒక 500 మంది దాకా బిర్యానీ అన్నదానాలు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అనేక కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కూడా నిరుపేదలను గుర్తించి అన్నదాన కార్యక్రమాలు ప్రతి చోట చేస్తూ ఉంటారు. అదేవిధంగా బర్త్డే సందర్భాలు వస్తే కూడా మీరు కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని 10 మందికి అన్నదానం చేయాలని కోరుకుంటున్నాను. ప్రవీణ్ రాయల్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. జీవలింగేశ్వర ఆటో యూనియన్ తరపున అన్నదానం జరగడం 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా నెరవేళ్ళ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తున్నాము. ఎల్లప్పుడూ ఇదే విధంగా సంతోషంగా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చంద్రగిరి నియోజకవర్గంలో రాజ్యాంగం అమలు అవుతుందా లేదా అనే సందేహం కలుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న రాజకీయ వేధింపులు, తప్పుడు కేసులపై ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉందా లేదంటే నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందో ప్రజలు ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఎవరైనా ఫిర్యాదుదారుడు పలానా తప్పు జరిగింది, పలానా వ్యక్తి విధంగా చేశాడు, మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టే పొజిషన్ ఈరోజు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో ఈరోజు జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ పులివర్తి నాని గారు ఎంత దుర్భాషలు, ఎంత నీచంగా ఒక రిటైర్డ్ జడ్జు 28 ఏళ్ళు ఆయన జడ్జి సర్వీసులు చేసి రిటైర్డ్ అయిన జడ్జు, అదేవిధంగా వృద్ధ దంపతులు 85-86 ఏళ్ల వయసున్న వృద్ధ దంపతులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, చంద్రగిరిలో 2 సార్లు గెలిచిన మాజీ శాసనసభ్యులు మా కుటుంబాన్ని నానా మాటలు తిడితే ఇది తప్పు, ఈ విధంగా తిట్టకూడదు, ఇలాంటి ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలి, మీరు ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి ఎస్పీ గారి ఆఫీస్కి సోమవారం ఫిర్యాదు చేయడానికి, గ్రీవియన్స్ డే అప్పుడు ఫిర్యాదు చేయడానికి పోతే మమ్మల్ని అక్కడ అడ్డుకొని 4-5 గంటలు ఫిర్యాదు చేసి రోడ్డు మీద మీరు అడిచేసి పోండి మేము చూసుకుంటామని చెప్పి మమ్మల్ని అవమానించి అక్కడి నుంచి అడిషనల్ ఎస్పీ రఘుమానవరాచారి గారు మమ్మల్ని అక్కడి నుంచి పంపిస్తే ఆ పేపర్లు చించి అక్కడే పడేసి మేము రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళు ఈరోజు తిరిగి మా మీదే ఎవరైతే మేము ఫిర్యాదు చేస్తామో మా నాయకులు 50 మంది మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఒకదంతా ఆగలేదు, వాళ్ళు బైండ్ ఓవర్ కేసులు అని చెప్పి ఇది అయిన తర్వాత ఒక్కొక్క మండలం నుంచి 50 నుంచి 60 మంది సుమారు 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా పాత ర్యాలీ కేసులు కావచ్చు, చిన్న డమ్మీ కేసులు అంతా పెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా స్టేషన్కి పిలిపించుకొని నోటీసులు ఇచ్చి మీ అందరూ విచారానికి రావాలని చెప్పి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసే ప్రయత్నం అడిషనల్ ఎస్పీ రఘుమానవచారి గారు చేస్తున్నారు. నిజంగానే చాలా బాధాకరం. ఇలాంటి అడిషనల్ ఎస్పీలు, ఇలాంటి ఎస్పీ గారు ఉండడం సమాజానికి నిజంగా బాధాకరం. ఎందుకంటే మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారో లేదా టీడీపీ పార్టీకి పనిచేస్తున్నారో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలి. ఇంకొకరి గారు తెలియజేస్తున్నాను, మేము ఫిర్యాదు చేసిన దానికి వచ్చిన దానికి ఇన్ని కేసులు పెట్టారు. మేము అడిగాం మిమ్మల్ని, మా కేసు ఏమైంది స్వామి, మేము ఇచ్చాం కదా ఆ రోజు కేసు, మా కేసు ఏమైందని అడిగితే అవన్నీ బూతులు కాదంట. పులివర్తి నాని గారు మాట్లాడిన ఏ ఒక్క మాట బూతు కాదంట. అదేదో పురాణాలో లేదో ఏమో నాకు తెలియదు కానీ అడిషనల్ ఎస్పీ గారు అవన్నీ ఏవో మంచి మాటలు ఏదో విన్నట్టు, చాగంటి ప్రవచనాలు విన్నట్టు ఆయన ఫీల్ అయ్యి ఇవన్నీ బూతులు కాదు, అవన్నీ మంచి మాటలు, దీన్ని కేసు నమోదు చేయలేమని చెప్పి మా అందరూ రిటర్న్గా పేపర్ ఇవ్వడం జరిగింది. ఇంత నీచంగా మీరు దిగజారాలా అని చెప్పి మిమ్మల్ని ఇక్కడి నుంచి అడుగుతున్నాను. తప్పకుండా ఈరోజు ఎస్ఏలు కావచ్చు, సిఏలు కావచ్చు, ఎవరైతే దాని సంతకాలు చేసి మాకు ఇచ్చారో నోటీసులు వాళ్ళందరినీ కూడా కోర్టుల మెట్లు ఎక్కేలాగా మేము తప్పకుండా దీని మీద బలంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ మీడియా సాక్షిగా నేను తెలియజేస్తున్నా. ఇదొక్కటే కాదు, మమ్మల్ని ఒక 200 మందిని చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో లోకల్ బాడీస్లో ఇంకోటిలో భయభ్రాంతులు చేయాలని చెప్పి పోలీసు వ్యవస్థ మీద భుజాలు పెట్టి గన్ను కాల్చే ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేస్తూ ఉంటే, వాళ్ళ భుజాలు ఇచ్చే ప్రయత్నం ఈరోజు పోలీసు వ్యవస్థ చేస్తూ ఉంటే తప్పకుండా ఆ పోలీసు వ్యవస్థ ఎవరైతే అందరూ అని చెప్పను, ఎవరైతే కొంతమంది అధికారులు టీడీపీకి తొత్తు కాస్తారో వాళ్ళందరినీ న్యాయస్థానం ముందు నిలబెట్టేలాగా, న్యాయ పోరాటం ఎలా ఉంటుందో చూపించేలాగా మేము కూడా ఈ రోజు నుంచి ప్రయత్నిస్తాము, ఈ రోజు నుంచి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. అందుకోసం చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క మండలానికి ఒక న్యాయ డివిజన్ అని చెప్పి
ఒక 3 నుంచి 4 మంది మన సీనియర్ న్యాయవాదులు ఎవరిని వాళ్ళందరినీ మేము నియమించేలాగా ప్రయత్నం చేస్తున్నాం. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక న్యాయ డివిజన్ని ఒకటి మేము నియమిస్తున్నాం. దీని ద్వారా ఎక్కడైతే ఫిర్యాదులు వస్తాయో అవన్నీ కూడా ఫిర్యాదులు మేము అన్నీ తీసుకొని ఎవరైతే పోలీసు అధికారులు తప్పు చేస్తారో, అవినీతి చేస్తారో, లేదంటే ఈ విధంగా తప్పుడు కేసులు పెడతారో వాళ్ళందరి మీద సివిసికి కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ బినామీ యాక్ట్కి కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏసీబీకి కావచ్చు, విజిలెన్స్కి కావచ్చు, లోకాయుక్తకి కావచ్చు, గవర్నర్కి కావచ్చు, ప్రైమ్ మినిస్టర్కి కావచ్చు, మాకున్న ప్రతి ఒక్క ఛానల్ హ్యూమన్ రైట్స్కి కావచ్చు, మాకు అందుబాటులో ఉండే ప్రతి ఛానల్లో ప్రతి ఒక్క మాకు అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తాం. వాళ్ళు అనుకోవచ్చు ఫిర్యాదులే కదా అని చెప్పి, ఎక్కడైనా ఒక్క చోట మీ మీద ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా ఈరోజు తెలియజేస్తున్నా, మా మీద మీరు పెట్టే కేసులు తప్పుడు కేసులు. మా నాన్నగారి మీద 78 కేసులు పెట్టారు. అందులో లాస్ట్ 5 ఏళ్లలో సుమారు 68-69 కేసులు కొట్టేయడం జరిగింది తప్పుడు కేసులు అని చెప్పి. మా నాయకుల మీద ఎవరి మీద కేసులు పెట్టినా కూడా అవన్నీ తప్పుడు కేసులు కాబట్టి కొట్టేయడం జరుగుతుంది. కానీ మీరు తప్పు చేసే కేసులు పెడుతున్నారు. మీరు ఒక పార్టీకి తొత్తుగా వస్తున్నారు కాబట్టి మీ మీద ఒక్క ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా పోలీస్ వ్యవస్థకు చెప్తున్నాను, ప్రమోషన్స్ కావచ్చు, మీరు రిటైర్డ్ అయినా కూడా మీకు దాని పరివంశాలు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి ఇక్కడ నేను తెలియజేస్తున్నా. అక్రమాలు చాలా చేస్తున్నారు, తప్పులు చాలా చేస్తున్నారు. అవన్నీ కూడా మేము కూడా లీగల్గా మా లీగల్ టీం అంతా వర్క్ చేస్తున్నారు దాని మీద. అవన్నిటినీ కూడా పోరాటం, మా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే పోరాటమైన పార్టీ, పోరాటాల పార్టీ. అవన్నిటి మీద పోరాడతాం. 2-3 రోజులు మా కార్యకర్తలు కొంత కష్టాలైనా కూడా భరిస్తాము. మాకు మా కార్యకర్తల కష్టాలు ఇబ్బందులు కొత్త కాదు, ఎప్పుడు మేము పోరాటాలు సిద్ధమయ్యాం కాబట్టి ఇవన్నీ కూడా ఫేస్ చేస్తాము. న్యాయం జరిగేంత వరకు మా కార్యకర్తకు అండగా నేనైతే ఎప్పుడు నిలబడతాను. మొట్టమొదటి మా కార్యకర్తల మీద ఏదైనా ఇబ్బంది జరిగితే ముందు నాకు జరిగిన తర్వాత ఎవరికైనా రావాలని కూడా ఇక్కడి నుంచి కార్యకర్త తెలియజేస్తున్నాను. మీకు మొన్న అయితే ఎప్పుడు మా కార్యకర్తలు ఏ ఒక్కరిని చేయవద్దాం, చివరి వరకు మేము చేయబెట్టుకొని మా కార్యకర్తల కోసం మేము నిలబడతామని తెలియజేస్తాం. తిరుపతి తిలక్ రోడ్డులోని శ్రీ కరుమారి అమ్మ దేవాలయంలో ఆడినెల మహోత్సవాలు శుక్రవారం భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి అనుగ్రహం కోసం వందలాది మంది భక్తులు విశేష భక్తితో పాల్గొని పూజలు నిర్వహించారు. మహోత్సవాల తొలి రోజు స్థానిక మంచినీళ్లగుంట శివాలయం నుంచి శ్రీ కరుమారి అమ్మను సుందరంగా అలంకరించి పల్లకీపై అధిష్ఠింపజేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వందలాది మంది మహిళలు పాలకుండలను తలపై ధరించి అమ్మవారి పల్లకిని అనుసరిస్తూ నగర వీధుల గుండా భక్తి పారవస్యంతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగాయి. భక్తులు సమర్పించిన పవిత్ర పాలతో అమ్మవారి మూలమూర్తికి మహాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమె కృపా కటాక్షాలు పొందారు. మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వందలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, ప్రధాన అర్చకులు వేలాయుధం, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బాలాజీ, మునిరాజా, వెంకటముని, దేనా, గుణశేఖర్, మాధవ, వెంకటేశ్వర్లు, ఆనంద్, సుబ్రహ్మణ్యం, బాబు, రేవతి, ఉషారాణి, అల్లిరాణి, గాలం కాంచనమ్మ, కుమారి, గీతమ్మ, ప్రియాంక, ద్రాక్షాయణి, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. ఆడి నెల సందర్భంగా ప్రతి సంవత్సరము మేము సొన్నపు వీధి, యాదవ వీధి నందు, కరుమారం గుడి నందు మేము పాలకుండలతో ఇలా భక్త బృందం అంతా కలిసి అమ్మవారికి బాలాభిషేకం చేసి ఆమె కృపా కటాక్షాలని పొందుతాము. ఈ నెలంతా ఇలా ప్రతి ఒక్క శుక్రవారము అమ్మవారికి ప్రత్యేకమైన అలంకారంతో, కూరగాయల అలంకారం కానీ, గాజుల అలంకారం కానీ, వివిధ ఈ గంధపు అలంకారం కానీ చేస్తాము. ఈరోజు సందర్భంలో పాలకొండల అభిషేకము ఇలా ఊరేగింపు చేసి అభిషేకం అమ్మవారికి చేస్తాము. మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. దగ్గర కరుమారమ్మ టెంపుల్ ఉంది. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఏదో ఒక వారంలో పాలకొండల మహోత్సవం చేస్తారు. ఆ ఉత్సవము అందరూ అక్కడి నుంచి ఊరేగింపుగా పాలు తీసుకొని వచ్చి ఆ తర్వాత ఇక్కడ రేణుకమ్మ గుడి పొంగళ్ళ తోట ఉంది. ఆ పొంగళ్ళ తోట నుంచి రేణుకమ్మ గుడి వైపే వెళ్ళి రాములవారి గుడి అటు అంతా వెళ్ళి తీర్థకట్ట వీధి, మళ్ళీ అదే వీధిగా చిన్న బజారు మహావి టాకీసు ఆ పక్క నుంచి వెళ్ళి పాలకుండల మహోత్సవం నిర్వహిస్తారు.
ఆ కరిమారమ్మకి పాల అభిషేకం చేసి అందరూ ఇసుక వీధి కాడ కరిమారమ్మ టెంపుల్కి ప్రతి సంవత్సరం ఆడి నెల 5 వారాలు ఒక్కొక్క వారం కుంభాభిషేకంతో పాటు అగ్నిగుండంతో పాటు వేడుక జరుగుతున్నది. కావున ఈరోజు పాల్గొన్నారు. పాలాభిషేకం నుంచి ఇక్కడ మంచినీళ్ళ గుంట కాడ రేణుకా అమ్మవారి టెంపుల్ కానించి పాలాభిషేకం తీసుకొని వెళ్ళి కరిమారమ్మకి నిష్ఠపూర్వకంగా పాలాభిషేకం చేస్తున్నారు. ఈరోజు శుక్రవారం పాలకొండలు ఊరేగింపు అభిషేకం 1 గంటకి, తదుపరి వచ్చే వారం కాయగూరల అలంకారం శాకాంబరి, వారం 5 వారాలు జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రజలందరూ భక్తాదులందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఆనివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం పక్కన గల తిరుమల పెద్దజీఆర్ మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి రమేష్, కమిషనర్ వినయ్లు కలిసి పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రవిచంద్ర, శ్రీరంగం ఆలయ ఈవో శివరాం కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు సుందర భట్టర్ తదితరులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి వచ్చే పాత వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది. నకిలీ పత్రాలతో జరిగే ఇలాంటి మోసపూరిత కొనుగోళ్ల వల్ల తీవ్ర ఆర్థిక చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో రిజిస్టర్ చేయబడిన వాహనాలను కొందరు కేటుగాళ్లు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ నకిలీ తప్పుడు పత్రాలను సృష్టించి అవి చట్టబద్ధమైన వాహనాలేనని నమ్మిస్తూ అమాయక కొనుగోలుదారులకు విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు రవాణా శాఖకు సమాచారం అందింది. సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఢిల్లీలో కాల పరిమితి ముగిసిన వాహనాలపై నిషేధం ఉంది. 10 సంవత్సరాలు పూర్తి చేసిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు పూర్తి చేసిన పెట్రోల్ వాహనాలను అధికారులు అధికారికంగా రిజిస్టర్ చేస్తున్నారు. ఇలా ఒక్కసారి రద్దయిన వాహనాలకు తిరిగి సాధారణ రిజిస్ట్రేషన్ పొందే అవకాశం చట్టబద్ధంగా ఉండదు. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ, వాహనదారులు మోసపోకుండా ఉండేందుకు క్రింద సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. వాహనం కొనే ముందే పోర్టల్లో సిటిజన్ లాగిన్ ద్వారా లేదా వాహన్ యాప్ ద్వారా వాహనం రిజిస్ట్రేషన్ వివరాలు, యజమాని స్థితి, చట్టబద్ధతను సరిచూసుకోవాలి. ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పన్ను చెల్లింపులు, కాలుష్య నియంత్రణ పత్రాలను నిశితంగా పరిశీలించాలి. ఢిల్లీ లేదా ఇతర రాష్ట్రాల పాత వాహనాల విషయంలో నేరుగా స్థానిక రవాణా శాఖ కార్యాలయాన్ని సంప్రదించి సమాచారాన్ని ధృవీకరించుకోవాలి. మార్కెట్ ధర కంటే అనుమానాస్పదంగా చాలా తక్కువ ధరకు లభించే వాహనాల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరమని అన్నారు. తనిఖీల్లో ఇలాంటి రిజిస్టర్ వాహనాలు గుర్తిస్తే మోటార్ వాహన చట్టం ప్రకారం ఆ వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కొనుగోలు చేసిన, అమ్మిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. ప్రజలు ఎవరైనా ఇలాంటి అనుమానాస్పద వాహనాల విక్రయాలను గుర్తిస్తే వెంటనే సమీప రవాణా శాఖ కార్యాలయానికి లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో తెలంగాణ రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చాలా చక్కగా జరిగింది. ఆ భగవంతుని కృప తెలుగు ప్రజలందరిపైన ఉండాలని, మంచిగా వర్షాలు పడి 2 రాష్ట్రాలలో కూడా సమృద్ధిగా పంటలు పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకోవడం జరిగింది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా కుమారస్వామి రెడ్డి నియమితులయ్యారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఆయనకు అధికారిక నియామక పత్రాలను అందజేశారు.
వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆయనను కలిసి ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుమారస్వామిరెడ్డి మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతాయుతమైన పదవి రావడానికి ప్రత్యేకంగా కృషి చేసిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినవ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ 2029లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా శ్రేణులతో కలిసి శ్రమిస్తానని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో వేడుకగా ఆనివారి ఆస్థానం. శ్రీరంగం నుంచి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ. స్విమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం అమ్ముకుంటోంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన సంచలన ఆరోపణలు. వైసీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడితే న్యాయ పోరాటం తప్పదు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. నగరంలోని మటన్, చేపల మార్కెట్ల మార్పునకు ఏకగ్రీవ నిర్ణయం. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.